సునంద అయితే ఆనందిని పిలిచి, ఆనంది నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఈ విషయం నేను కోర్టులోనే చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. వెల్ డన్ ఆనంది. నువ్వు ఇంత బాగా వాదిస్తావని నేను అస్సలు అనుకోలేదు. అది ఒక సీనియర్ లాయర్తో సమానంగా వాదించావు. నువ్వు చాలా గ్రేట్ ఆనంది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడికి ఆదిత్య రాగానే, ఆదిత్య తినని ముందు నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక కృతజ్ఞతలో చూశాను, ఒక లాయర్ డ్రెస్ వేశాక లాయర్గా చూశాను. ఇప్పుడు సీనియర్ లాయర్తో సమానంగా తను పోటీ చేసింది. అలాంటప్పుడు తినని ఏమనాలి? తిను చాలా గ్రేట్ అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుండి అయితే ఆనంది వెళ్ళిపోతుంది. ఇక ఆనంది వెళ్ళిపోయాక సునంద అయితే, ఆదిత్య నీకు కూడా థ్యాంక్స్, నువ్వు ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకున్నావురా. నువ్వు ఆనందితో వాదిస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు, అందుకే ఆనందిని లాయర్గా ఎంపిక చేసి నువ్వు ఆ మాటను నిలబెట్టుకున్నావని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే, ఆ మాటను నిలబెట్టుకుంది నేనే, కానీ కాదనను, దానికి ఒప్పుకున్నది ఆనంది మాత్రమే. ఆనందికి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆనందికి థ్యాంక్స్ చెప్పి వస్తాను అని చెప్పి ఆదిత్య అంటాడు. దాంతో అక్కడ ఉన్న సునంద సరేనన్నా అని చెప్పి అంటుంది. ఇక ఇదంతా చూసి శశి అయితే, ఇదంతా ఆనంది చేయడం చాలా మంచిగానే ఉంది, కానీ నాకు తను ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తున్నానని చెప్పి అనుకుంటాడు.